హాయ్ గైస్, ఈరోజు పన్నీర్ ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దాంతోపాటు ఆ పన్నీర్ వేసి వెజిటబుల్ బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్. వీడియోలోకి అయితే వెళ్దాం. వెజిటబుల్ పన్నీర్ బిర్యానీ అండి రెసిపీ వచ్చేసి. ఇప్పుడు ముందుగా పన్నీర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. అవి బాయిల్ చేయాలన్నమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకొని 1 లీటర్కి 1.5 లెమన్ అయితే పడుతుందన్నమాట. పాలు మంచిగా మరగబెట్టుకోండి, పొంగు రావాలి. ఇట్లా నేను 3 చెక్కలు తీసుకున్నాను లెమన్. అది స్క్వీజ్ చేసేసుకుని గింజలు తీసేసుకుందాం. మంచిగా గింజలు తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్లోకి కొంచెం లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ లెమన్ జ్యూస్ అంతా మిల్క్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. మెల్లమెల్లగా పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. కలుపుకుంటూ చూడండి, లైట్గా విరగడం అయితే స్టార్ట్ అయింది. ఎస్, అది వాటర్లో తేలిపోద్ది అనమాట. అప్పుడు మొత్తం మనకి విరిగిపోయినట్టు పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, రెడీ అయిపోయింది. వాటర్ కలర్ చేంజ్ అయిపోయాయి. చూడండి, ఇట్లా వస్తే పన్నీర్ తేలిపోతుంది అనమాట. పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఒక క్లాత్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అంతా దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ అంతా పోయిన తర్వాత నార్మల్ వాటర్తో ఒక గ్లాస్ నార్మల్ వాటర్ వేసి కడుక్కోవాలి. కడిగిన తర్వాత అది టైట్గా మూట కట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ స్ట్రైనర్ తీసేసి దాని మీద చాలా వెయిట్ ఉన్నది ఏదైనా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా 1 అవర్ ఉంచేస్తే పన్నీర్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నాకు పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను పీసెస్. మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజులో పన్నీర్ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా, మంచి కలర్. చూడండి, నాకైతే 1 లీటర్ పాలకి ఇన్ని అయితే వచ్చాయి పన్నీర్ ముక్కలు. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చాలా ఈజీ చేసుకోవడం. చూడండి, పీసెస్ అనేవి ఇట్లా కట్ చేసుకున్నాను నేను. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో ముక్కలు కూడా. అంతే అండి, పన్నీర్ ఇట్లా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్. బంగాళదుంప ముక్కలు, క్యారెట్, అట్లాగే మిర్చి, కొంచెం మొగ్గ, చెక్క, యాలకులు పోపులో వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్వీట్ కార్న్, మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నేను. లాస్ట్లీ టమాటో ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. అవి కూడా వేసుకుని ఒక 50% మగ్గనిస్తే సరిపోతుందన్నమాట. మొత్తం మెత్తగా ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను. దానికి నేను ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే బిర్యానీ మసాలా ఇక్కడ నేను యాడ్ చేస్తుంది. ఒక 2 స్పూన్స్ అయితే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే బిర్యానీ పౌడరు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. తర్వాత నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా యూస్ చేస్తున్నాను, పెరుగు. మొత్తం ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకుందాం. తర్వాత ముక్కలకి తగిన ఉప్పు, అలాగే కారం కొంచెం ఒక స్పూన్ అట్లా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసేసుకుందాం. చూడండి, వాటికి కూడా ఆ ఫ్లేవర్ పట్టే విధంగా 2 to 5 మినిట్స్ అయితే దాంట్లో వేసి మగ్గనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అంతే అండి, బిర్యానీ పోపు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక కేజీ రైస్ నేను మంచిగా కడిగేసుకుని దాంట్లో ఒక 3 to 4 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకున్నాను, నెయ్యి. ఇప్పుడు ఒక చెంబుతో నేను బియ్యం అనేది కొలిచి పెట్టుకున్నాను అనమాట. దాంతోనే 2 చెంబులు వాటర్ కూడా యాడ్ చేసేసాను రైస్లో. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ పోపు అంతా, ఈ వెజిటబుల్ బిర్యానీ పోపు అంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను.
అలాగే కుకింగ్లో పెట్టేసుకోవాలి బటన్ అనేది. అంతే అండి, చాలా ఈజీగా. చూడండి ఉడికిపోతుంది, నా బిర్యానీ అనేది మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఎస్, కుక్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ మంచిగా రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అంతే అండి, ఇంట్లో ఎమ్మీగా బిర్యానీ విత్ రైతా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.